హాయ్ ఆల్, దిస్ ఇస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను, ఆన్లైన్ ఇంగ్లీష్ బ్యాచ్. సాయంత్రం టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. ఇది 3 నెలల కోర్స్ అండి, అంటే 100 డేస్ కోర్స్ అండి. ఇది 100 రోజుల పాటు కొనసాగుతుంది. బేసిక్స్ నుంచి, అంటే బేసిక్స్ అంటే ప్రొనౌన్సియేషన్ రూల్స్ దగ్గర నుంచి, వర్బ్స్ దగ్గర నుంచి, సెంటెన్స్లు రాయడం వరకు, అన్ని టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ఇలా అన్ని గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ చెబుతూనే మీకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఈ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ నెల 22వ తారీఖు, అంటే 2025వ సంవత్సరము జనవరి 22nd స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పక నాకు ఫోన్ చేయండి. ఇవాళ మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండు టెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు టెన్సెస్ ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రెండు టెన్సెస్ ని మనం కంప్లీటెడ్ యాక్షన్ కి ఉపయోగిస్తామండి. దీస్ బోత్ టెన్సెస్ ఆర్ యూస్డ్ టు సే ఎ కంప్లీటెడ్ యాక్షన్. నేను లెఫ్ట్ సైడ్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ రాశాను, రైట్ సైడ్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాశాను. ఇందులో మొదటి పాయింట్ చూడండి. మొదటి లైన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కంప్లీటెడ్ యాక్షన్ అంటే అర్థం ఏమిటి? రెండు పూర్తి అయిపోయిన పనిలే చెప్తుంది. ఓకేనా? సింపుల్ పాస్ట్ టెన్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫామ్, అంటే V2 అంటాం కదా. మీకు గుర్తుపెట్టుకోవడం కోసం, వీలుగా ఉండడం కోసం పాస్ట్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ ని V2 అంటాము. V2 ఆబ్జెక్ట్ టైం ప్రేస్. ఈ టైం ప్రేస్ చాలా ఇంపార్టెంట్. ఇలానే ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యావ్ హ్యాస్ ఇన్ని కూడా రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్ అండి. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ టైం ప్రేస్ ఉంది, ఇక్కడ టైం ప్రేస్ లేదండి. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ టైం ప్రేస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు. అదే రాశాను ఇక్కడ నేను. In the simple past tense, time praise is needed. In the present perfect tense, time praise is not needed. తప్పకుండా టైం ప్రేస్ ఉండాలి సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ రాసినప్పుడు. రైట్. అలానే టైం ప్రేజెస్ డిఫరెన్సే ఉంటుందండి. ఈ రెండు టెన్సెస్ కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ and the present perfect tense are used to say a completed action. The only difference between these two tenses is the time praise. కేవలం ఈ రెండు టెన్సెస్ కి డిఫరెన్స్, ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే టైం ప్రేస్ మాత్రమే. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో టైం ప్రేసెస్ ఏంటున్నాయో చూద్దామండి. అందులో మొదటిది ఎస్టర్డే, ద డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న, మొన్న. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఇన్ ద లాస్ట్ క్లాస్, ఇలా ఏదైనా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి అగో ఆర్ బ్యాక్. 2 months ago, 2 weeks ago, 2 years ago, 2 hours ago. ఈ అగో బదులుగా బ్యాక్ కూడా అనొచ్చండి. 2 అనే కాదు, ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నాను. మీరు ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు ఏదైనా చెప్పుకోవచ్చు. రైట్. అలానే ఒక సంవత్సరం ఒక పర్టికులర్ టైంలో జరిగింది అని చెప్పడానికి, గతంలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరిగింది అని చెప్పడానికి ఈ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ ని ఉపయోగిస్తారండి. ఇకపోతే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టైం ప్రేజెస్ చూద్దామండి. అందులో మొదటిది జస్ట్ నౌ, ఇప్పుడే పూర్తయిన పని. రీసెంట్లీ, ఆఫ్ లేట్, ఇన్ ద రీసెంట్ పాస్ట్. లేట్లీ, రీసెంట్లీ, లేట్లీ, ఆఫ్ లేట్, ఇన్ ద రీసెంట్ పాస్ట్. వీటన్నిటికీ ఒకటే అర్థం అండి. రీసెంట్లీ అన్నా, ఆఫ్ లేట్ అన్నా, ఇన్ ద రీసెంట్ పాస్ట్ అన్నా, లేట్లీ అన్నా, ఈ మధ్య అన్న. అంటే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం ఈ మధ్య జరిగిన యాక్షన్ కి ఉపయోగిస్తాం అనమాట అండి. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఈ మధ్య జరిగిన యాక్షన్ చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. అలాగే సోఫా అండ్ నాట్ ఎట్, అలానే నెవర్ ఎవర్ యాక్షన్స్ కూడా ఉన్నాయి, చెప్పుకుందాం. ఇప్పటి వరకు జరిగిన యాక్షన్స్ అండి, ఇంతవరకు జరిగిన యాక్షన్స్ అండి. అంటే నెగిటివ్ లో చూద్దాం. ఇక్కడ చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఆ ఆ ఇక్కడ మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ రాశాను, సేమ్ కన్స్ట్రక్షన్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్రేస్. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ టైం ప్రేస్ పెట్టారు, ఇక్కడ పెట్టలేదు, అది గమనించాలి మీరు. ఎగ్జాంపుల్స్ పోదామనండి. ఓకేనా? హీ వెంట్ అవుట్ లాస్ట్ నైట్. అతను గత రాత్రి బయటకు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడండి? లాస్ట్ నైట్. టైం ప్రేస్. హీ హాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ. అతను ఇప్పుడే బయటకు వెళ్ళాడు. అంటే ఇక్కడ చూడండి, టైం ప్రేస్ ఇలాంటి వచ్చినప్పుడు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో టైం ప్రేజెస్ ఏం రావాలండి? జస్ట్ నౌ, సోఫా, నాట్ ఎట్, ఓకేనా, లేట్లీ, రీసెంట్లీ, ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఇలా వీటినే చెప్పాలి. అంతేగాని లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అవి చెప్పకూడదు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో వచ్చేసరికి టైం ఫ్రేజెస్ ఏంటండి? ఎస్టర్డే, ద డే బిఫోర్ ఎస్టర్డే,
లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, a few months ago, a few months back, in the year 1995. ఇలా గతంలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో జరిగిన దాన్ని ఈ సబ్జెక్ట్ వీటు ఆబ్జెక్ట్ లో చెప్తామండి. ఓకేనా. గోపాల్ ఎయిట్ ఆల్ ద బిస్కెట్స్ ఎస్టర్డే. గోపాల్ నిన్న అన్ని బిస్కెట్స్ తినేశాడు. గోపాల్ హ్యాస్ ఈటెన్ ఆల్ ద బిస్కెట్స్ జస్ట్ నౌ. గోపాల్ ఇప్పుడే అన్ని బిస్కెట్స్ తినేశాడు. నెక్స్ట్ అండి, హీ గాట్ ఎ జాబ్ లాస్ట్ మంత్. అతనికి ఒక ఉద్యోగం వచ్చింది గత నెలలో అతనికి ఒక ఉద్యోగం వచ్చింది. హీ గాట్ ఎ జాబ్ లాస్ట్ మంత్. హీ హాస్ గాట్ ఎ జాబ్ రీసెంట్లీ. అతనికి ఈ మధ్య ఉద్యోగం వచ్చింది. అతనికి ఈ మధ్య వచ్చిందంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ ద ఇయర్ 1995, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ఏదో చెప్తాం కదా, గతానికి సంబంధించిన టైం ప్లేజెస్ ఉన్నాయి కదా, అలా చెప్తే సబ్జెక్ట్ వీటు ఆబ్జెక్ట్ లో చెప్పాలి. నెక్స్ట్ అండి, నాలుగో సెంటెన్స్ అండి. I wrote so many letters to my friend last year. I wrote, చూడండి ఎగ్జాంపుల్, I wrote so many letters to my friend last year. నేను గత ఏడాది నా స్నేహితునికి చాలా ఉత్తరాలు రాశాను. అది చూడండి, దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా మారుస్తున్నాను. I have written so many letters so far to my friend. To my friend మిస్ అయిందండి, మనం పెట్టేద్దాం ఇక్కడ, రాద్దాం. I have written so many letters to my friend so far. నేను ఇంతవరకు నా స్నేహితునికి చాలా ఉత్తరాలు రాశాను. ఓకేనా. ఈ సెంటెన్స్ చూడండి, ఐ రోట్ సో మెనీ లెటర్స్, ఇక్కడ V2 అండి. రిటర్న్ అంటే V3, మీకు తెలుసు కదా. ఐ రోట్ సో మెనీ లెటర్స్ టు మై ఫ్రెండ్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను నా స్నేహితుడికి చాలా ఉత్తరాలు రాశాను. ఇంతవరకు నేను నా స్నేహితుడికి చాలా ఉత్తరాలు రాశాను. ఐ హావ్ రిటర్న్ సో మెనీ లెటర్స్ టు మై ఫ్రెండ్ సో ఫార్. నెక్స్ట్ అండి, ఐ సో హిమ్, ఐదో సెంటెన్స్ అండి. ఐ సో హిమ్, ఐ సా అంటారు, సా కాదండి, సో, సి, సో, సిన్. ఐ సో హిమ్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే. నేను అతన్ని నిన్న మార్కెట్ లో చూశాను. ఓకేనా. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ ద మార్కెట్ జస్ట్ నౌ. అతన్ని ఇప్పుడే నేను మార్కెట్ లో చూశాను. నెక్స్ట్ అండి, సిక్స్త్ వన్ చూడండి. హీ బ్రోక్ ద టీవీ లాస్ట్ ఇయర్. హీ బ్రోక్ ద టీవీ లాస్ట్ ఇయర్. గత ఏడాది టీవీ పగలగొట్టాడంటండి అతను. ఓకేనా. అలాగే ఈ బ్రోక్ బదులుగా బస్ట్ అని కూడా చెప్పొచ్చండి. బియుఎస్టి, బస్ట్, బస్టెడ్. హీ బస్టెడ్ ద టీవీ. బియుఎస్టి అండ్ బస్ట్, బస్టెడ్ ద టీవీ లాస్ట్ ఇయర్. హీ హాస్ బ్రోకెన్ ద టీవీ దిస్ ఇయర్. ఇలా కూడా చెప్పొచ్చండి. అతను ఈ ఏడాది, ఈ మధ్య, ఈ ఏడాది, ఇప్పుడే, ఇలా అంతా కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇంతవరకు రైట్. I did the project work last month. I did project అంటాను, project. I did the project work last month. నేను గత నెల నా ప్రాజెక్ట్ వర్క్ చేశాను. I have done the project work this month. నేను ఈ నెలలో చేశాను. ఓకేనా. ఇలాగా చెప్పొచ్చండి. He drove the car rashly yesterday. అతను నిన్న కార్ చాలా ర్యాష్ గా డ్రైవ్ చేశాడు. He has driven the car rashly lately. అతను ఈ మధ్య కార్ చాలా ర్యాష్ గా డ్రైవ్ చేశాడు. ఇలాంటి సెంటెన్స్ రాకపోవచ్చండి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇక్కడ. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టెన్సెస్ ఈస్ ద టైమ్ ఫ్రేజ్. బోత్ టెన్సెస్ ఆర్ యూజ్డ్ టు సే ఎ కంప్లీటెడ్ యాక్షన్. రెండు టెన్సెస్ కూడా కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి ఉపయోగిస్తాము. కేవలం టైం ఫ్రేజ్ మాత్రమే మారుతుంది అనమాట అండి. ఓకేనా. నైన్త్ వన్, ఐ లాస్ట్ మై ఫోన్ లాస్ట్ వీక్. ఐ హావ్ లాస్ట్ మై ఫోన్ లేట్లీ. నాకు ఈ మధ్య నేను, ఇక్కడ చూడండి లెఫ్ట్ లో ఏంటండి, గత వీక్ లో నా ఫోన్ పోగొట్టుకున్నాను. నేను ఈ మధ్య నా ఫోన్ పోగొట్టుకున్నాను. ఓకేనా. హీ సాంగ్ 5 songs on the stage 2 days ago. అతను 2 రోజుల క్రితం స్టేజ్ పైన 5 పాటలు పాడాడండి. హీ సాంగ్ 5 songs on the stage 2 days ago. ఓకేనా. హీ హాస్ సంగ్ 5 songs on the stage so far. ఇక్కడ నా వద్దండి, so far. అతను ఇంతవరకు 5 పాటలు పాడాడండి స్టేజ్ పైన. అతను ఇంతవరకు 5 పాటలు పాడాడు. ఏంటి మళ్ళీ వన్ మోర్ టైం లెట్స్ సీ. సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక పని ఎప్పుడు జరిగింది ఖచ్చితంగా చెప్పాలి అని అంటే గనక, ఒక పని ఎప్పుడు జరిగింది అని ఖచ్చితంగా చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలండి. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి ఈ మధ్య జరిగిన యాక్షన్, ఇప్పుడే జరిగిన యాక్షన్, ఇంతవరకు ఎన్నిసార్లు జరిగిందని చెప్పడానికి కూడా ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని చెప్తామండి. అలానే ఒక పని అయ్యిందా లేదా, అతనికి పెళ్లి అయ్యిందా లేదా, అతని డిగ్రీ పూర్తి చేశాడా లేదా, ఇలా తన లైఫ్ లో ఏదైనా ఒక పని అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నే చెప్తామండి. కానీ అది ఎప్పుడు అయ్యింది అంటే మాత్రం సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్, మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.